హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. కటింగ్ కూడా వీడియో తీసాను, తర్వాత పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ లేకుండా కావాలన్నారు, మరీ వెడల్పుగా వద్దన్నారు అనమాట. ఇలాగే కావాలన్నారు కస్టమరు. ఇంకా చూడండి, నేనైతే పాట్ నెక్ ఇచ్చేసి, పాట్ నెక్ కూడా కాదండి, డ్రాప్ షేపే కానీ కొంచెం పెద్దగా ఇచ్చేసాను. పైన వచ్చేసి బోట్ నెక్ అనమాట. ఏ విధంగా కట్ చేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ లాగానే బెల్ట్లు, హుక్స్ పట్టి, కాజా పట్టి కటింగ్ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఖచ్చితంగా వీడియో తీసానండి, పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను చీకట్లో తీయడం వల్ల కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉంది. కానీ చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా. ఈ బ్యాక్ పార్ట్ని మనం ఫస్ట్ ఈ డ్రాప్ షేప్ అనేది అన్లోడింగ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ దీనికి వచ్చేసి పైపింగ్ చేస్తానన్నారు, వద్దన్నారు. పైన నెక్కు మాత్రం పైపింగ్ చేసేసి ఇది అన్లోడింగ్ చేయమన్నారు. ఎందుకంటే ఇది మొత్తం జెరీ ఉంది, మీరు ఒకవేళ ఇచ్చకపోతే క్లాత్ ఇబ్బంది అయిపోతుంది, వద్దులేండి అన్లోడింగే చేయండి అని చెప్పారు. ఇంకా సరే వాళ్ళ ఇష్టం అని చెప్పేసి నేను డ్రాప్ షేప్కి అయితే అన్లోడింగ్ చేశాను. పైన నెక్ షేప్కి వచ్చేసి బ్లాక్ కలర్తో పైపింగ్ చేశానండి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఫస్ట్ స్టిచ్ వేసుకుందాము. లోడింగ్ స్టిచ్ అనమాట. ఇది నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ ఎలా ఉందో అలా ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకుందాం. చుట్టూ క్లాత్ సరిపోయేటట్టుగా చూసి పెట్టుకోవాలని మనం కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి కటింగ్లో. ఆ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదన్నమాట. చూడండి, షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం రెండు చేతులు కరెక్ట్గా పెట్టేసుకొని క్లాత్ని ఎటు జరగకుండా నీట్గా నిదానంగా సాగదీస్తున్నట్టు కాకుండా మెల్లగా ఇక్కడ సూది కిందకి తింపి రౌండ్ తిప్పుకోవాలండి. ఏంటంటే మనం సూది పైకి అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది అనమాట, మూలలుగా వస్తుంది. సూది కింద క్లాత్ పైన దింపుకొని ఈ విధంగా షేప్ ఇస్తూ మన రెండు చేతులను ఉపయోగించి ఈ విధంగా అయితే నీట్గా స్టిచ్ వేసుకోవాలి. నిదానంగా పాదం మందం ఖర్చుతో చుట్టూ కూడా ఎక్కువ తక్కువగా క్లాత్ అనేది పట్టుకోకూడదు అనమాట. మనం స్టార్టింగ్లో ఎంత క్లాత్ కుట్లకు పట్టుకున్నామో అదే క్లాత్ మెయింటైన్ చేస్తూ చుట్టూరా ఇలా ఈ విధంగా స్లోగా స్టిచ్ వేసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ చివరన కొంచెం ఇలా రఫ్ ఇచ్చేసేసినట్టు చేసేసి ఈ దారాన్ని కట్ చేయాలి. దారాన్ని ఎక్కువగా సాగకండి, అంటే అక్కడే కట్ చేసేస్తే నీట్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసుకుందాం మనము. ఈ విధంగా అయితే ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు. దీనికి పైపింగ్ కూడా చేసుకోవచ్చు అండి, కానీ వీళ్ళు ఎందుకో మరి పైపింగ్ ఇక్కడ వద్దన్నారు. పైపింగ్ వద్దులే, అన్లోడింగ్ చేయమన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా కట్స్ పెట్టేసుకొని మనం ఉల్టా తీసేసి పైనుంచి ఒక లోడింగ్ స్టిచ్ వేసేసుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఫస్ట్ ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఇలా క్లాత్ను ఉల్టా తీసేసుకొని మన వేలితో గోటితో అయినా సరే ఈ విధంగా ఇలా రబ్ చేసుకుంటూ వెళ్తే నీట్గా తిరిగిపోతుంది అనమాట. ఇది మొత్తం లోపల సైడ్కి నీట్గా తిరిగిపోతుంది. అప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను పైనుంచి స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇది లైనింగ్ వైపునే పడాలన్నమాట, మెయిన్ క్లాత్ వైపు అస్సలు స్టిచ్ అనేది పడకూడదు. చూడండి, ఈ విధంగా క్లాత్ మొత్తం మడిపేసుకుంటూ దానిపైన ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం లోపల సైడ్ వేసిన కుట్టు అటు తిరిగి ఉండాలి, లైనింగ్ వైపు తిరిగి ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం చుట్టూరా కుట్టు వేసేయాలి. ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. లైనింగ్ పైనే మనకు కుట్టు పడాలి, మెయిన్ సైడ్ అసలు పడకూడదు. మొత్తం వేసేసినాక ఇలా థ్రెడ్ని అయితే కట్ చేసేసి ఇప్పుడు ఇది ఉల్టా తీసేసుకోవాలన్నమాట. మనం ఆపోజిట్ సైడ్ ఉంటుంది కదా, రాంగ్ సైడ్, అటువైపుకి లైనింగ్ వచ్చేటట్టుగా ఈ విధంగా ఉల్టా తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేస్తే మనకు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. చూడండి, ఇది కొంచెం క్లాత్ అనేది జెర్రీ ఉంది కదా, లేసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఈ ప్లేస్లోనే పైపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అన్లోడింగ్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా అన్లోడింగ్ అయితే చేసేయాలండి. చూడండి, ఇక్కడ మనం కుట్టు అనేది మనం రౌండ్ తిప్పుతున్నాం కదా, సూది అనేది కిందకి తిప్పుకోవాలన్నమాట. పాదం లేపి మనం సూది పైకి లేపి కుట్టు తిప్పామనుకోండి, మూలలుగా వస్తుందన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా వేసేసుకొని చివరి వరకు వేసేసుకుంటూ వెళ్ళడమే. ఇంకా చూడండి, ఇక్కడ నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ కుచ్చు రానియకూడదు. ఎలాంటి క్లాత్ అయినా సరే ఎలాంటి కుచ్చు రాకుండా నీట్ ఫినిషింగ్తో కుట్టివ్వడమేనండి. చూడండి, ఇప్పుడైతే ఈ చుట్టూ లైనింగ్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి.
ఇలా మొత్తం కుట్టు వేసేయాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలని చెప్తుంటారు కదా, దీనికోసమే అనమాట. ఇలా కుట్టడం కోసమే కట్ చేసుకున్న తర్వాత మనం కుడతాం కదా, కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక్క నిమిషం పని అంతే. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. గమ్ పెట్టి అతికించుకోవచ్చా అంటే ఇలాంటి బ్లౌజులకి గమ్ పెట్టి అతికించుకోకపోవడమే బెటర్ అంటే, ఎందుకంటే నేను ఇక్కడ అన్లోడింగ్స్ చేశాను. లేదు మొత్తం పైపింగ్ చేస్తామంటే గమ్ పెట్టి అతికించుకోవచ్చు. చూడండి, షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా పట్టేసుకొని నేనైతే ఒక 4 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల పొడవుతో వేశాను. ఆ బ్లౌజ్ హైట్ అనేది తక్కువగా ఉంది కదా, గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ అనమాట. డాట్కి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి అయితే అతుక్కుందాం మనము. నేను 1.5 ఇంచుతో క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఈ విధంగా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్ టక్స్ దగ్గర కంపల్సరీగా చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. నేను పెట్టుకున్నాను చూడండి, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి పైనుంచి లోడింగ్ స్టిచ్. అది వచ్చేసి లైనింగ్ వైపునే పడాలండి, ఎందుకంటే మెయిన్ క్లాత్ మీద పడకూడదు. లైనింగ్ వైపు పడితేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని మర్చేసుకోవాలి. నడుము పట్టిని సమానంగా మర్చుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు సమానంగా మర్చుకోవడం వల్ల మనకు పుట్టిన తర్వాత ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు అనేది వెడల్పు కుట్టు, లావు కుట్టు ఉంటుంది కదా, విప్పేసుకోవడానికి ఈజీగా ఉండే కుట్టు ఒకటి వేసేస్తే హెమ్మింగ్ చేసిన తర్వాత విప్పేసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసి పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ మనకు బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ వచ్చేసి అన్లోడింగ్ ఏనండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు గీసాను కదా, అది వచ్చేసి లోతు భాగం అనమాట. అది వచ్చేసి అటువైపు నుండి మెయిన్, ఇది వచ్చేసి మెయిన్ సైడ్ పెట్టాను నేను లైనింగ్ క్లాత్. మనం ఉల్టా తిప్పేస్తాం కదా, అప్పుడు మనకు రాంగ్ సైడ్ వెళ్తుంది అనమాట. ఈ విధంగా చివరన బార్డర్ దగ్గర పాదం మందం ఖర్చుతో బార్డర్ పైన కుట్టు పడకుండా చూసుకొని 2 బార్డర్స్ సమానంగా వచ్చేటట్టుగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లోతు అనేది నా వైపు నుంచి, చూడండి ఇందాక అటువైపు ఉంది కదా, ఇప్పుడు నా వైపున ఇలా ఆపోజిట్ పెట్టుకుంటేనే మనకు 2 ఫ్రంట్ పార్ట్లకి లోతు భాగం అనేది వస్తుందన్నమాట. ఇది కొంచెం బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఆపోజిట్ పెట్టుకోవాలి, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. సేమ్ ఇందాక హ్యాండ్కి ఎలా వేసామో దీనికి కూడా అలాగే వేసేసి ఇప్పుడు పైనుంచి లోడింగ్ స్టిచ్ ఈ విధంగా. ఇది కూడా సేమ్ లైనింగ్ వైపు అండి, మనం వేసిన కుట్టు ఉంటుంది కదా, అటువైపు తిప్పుకోవాలి, పాదం వైపు తిప్పుకొని దానిపైన లైనింగ్ పైన స్టిచ్ పడాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఇంకొక కుట్టు. ఇది కొంచెం క్లాత్ అనేది జరీ ఎక్కువ ఉంది కదా, లేసినట్టుగా ఉంటుందన్నమాట. అందుకే పైనుంచి కంపల్సరీగా ఈ బార్డర్కి కుట్టు వేసుకుంటే మంచి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా వేసుకోవాలి. మాకు వచ్చేసి రోడ్ పక్కన ఉండడం వల్ల ఎప్పుడు వాయిస్ ఇద్దామన్నా అయితే ఇదే నెత్తి తలకై నొప్పండి నాకు. చూడండి, ఈ విధంగా అయితే హ్యాండ్ చుట్టూరా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కుట్టు వేసిన తర్వాత మొత్తం క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి. ఎక్స్ట్రాగా ఉంది మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. నేను సైడ్ వైపున అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే కుట్టేటప్పుడు చూసుకుందాం మనము, ఎక్స్ట్రాగా ఏమైనా అవసరం అయితే ఉండాలి కదా. ఈ క్లాత్ అనేది పెద్దగా వచ్చిందనమాట, అందుకని నేను ఎక్స్ట్రాగా పెట్టేస్తాను. కటింగ్లో తీసేస్తాను, మళ్ళీ చివరిన బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కట్ చేస్తాను. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ వేసుకుంటున్నాను. చూడండి, మనం ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టాం కదా, దానిపైన ఇంకో కుట్టు వేసుకుంటూ వస్తున్నాను అన్లోడింగ్లో. ఈ విధంగా వేసేసుకొని ఇలా ఉల్టా తీసేసి మళ్ళీ లోపల వైపున కూడా కుట్టు వేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టు వేసిన తర్వాత అంచు పైన ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. నేను కుడుతూ ఉంటే నా దగ్గర ఇద్దరు కుడతానని చెప్తూ ఉంటాను కదా, ఒకరు రావట్లేదని తను వచ్చిందండి. అక్క ఎలా కుడుతున్నారు, నేను రావట్లేదు కదా, మీకు వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎవరిని పెట్టుకోకండి, నేను మళ్ళీ వస్తానని చెప్తుంది. కొంచెం టైం తీసుకొని వస్తాను, నేను పని అయిపోయిన తర్వాత నేనే వస్తాను, మీరు మెయింటైన్ చేసుకోండి అని చెప్తుందన్నమాట. సరే అని చెప్పాను. చూడండి, ఇక్కడ మొత్తం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ నేను ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మెయిన్ టక్స్ షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా మెయిన్ టక్స్ అయితే 2 ఇంచుల గ్యాప్ 2.5 ఇంచుల పొడవుతో అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి పెట్టేస్తానమాట నేనైతే. ఇలా ఇంకొకటి కూడా సేమ్ షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని 2 ఇంచుల గ్యాప్, అంటే 1 ఇంచ్ గ్యాప్ పట్టుకున్నాం అనుకోండి మడత మీద, మనకు 2 ఇంచులు వచ్చేసింది, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో కొంచెం ఉక్స్ సైడ్ నెక్ వైపు కొద్దిగా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట, ఫిట్టింగ్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు బ్లౌజ్ అనేది స్పీడ్గా అయిపోతుందండి.
ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, దాన్ని పట్టేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ ఈజీగా వచ్చేస్తుంది. డాట్స్ పెద్ద కష్టమేమి కాదు, కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుందనమాట. చూడండి ఇంకొక సైడ్ కూడా అయిపోయింది. రెండు కూడా ఒకేసారి అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ వేసుకుందాం. క్రాస్ బెల్ట్ వచ్చేసి నేను వేసే మెథడ్ అయితే చాలా సింపుల్ ఈజీ మెథడ్ అండి. చూడండి పై వైపున మెయిన్ క్లాత్, కింది వైపున లైనింగ్ క్లాత్, డబుల్ క్లాత్ వేసుకోండి. వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. పైన వచ్చేసి ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ పైన పై క్లాత్, కింద లైనింగ్ వైపున లైనింగ్ క్లాత్ వైపున రెండు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా సమానంగా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇన్విజిబుల్ పైపింగ్ ఇన్విజిబుల్ క్రాస్ బెల్టేనండి. ఇది కూడా వచ్చేసి ఏంటంటే మీరు లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసే లోపల దీనికి అతికించేస్తారనమాట. ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్. ఫినిషింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళంతా ఇదే పద్ధతి అండి. చూడండి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని 3 సమానంగా పట్టుకోవాలి. డాట్ అనేది కుట్లలోకి మొత్తం వెళ్ళిపోకూడదు. కొద్దిగా మర్చినట్టు పైకి పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్లో పట్టినట్టు కాకుండా చెస్ట్ అనేది ఫ్రీగా కూర్చుంటుంది అనమాట. చూడండి ఈ విధంగా 2 వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు. లోడింగ్ కుట్టు నేనైతే ఏమీ వేయట్లేదు. చూడండి ఇక్కడ. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజపట్టి సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంది. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసుకోవాలి. చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు మెయిన్ క్లాతే కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది, అది తీసేసాను. లైనింగ్ కరెక్ట్గానే ఉంది. ఈ విధంగా తీసేసుకోవాలి. 2 సైడ్లా కూడా సమానంగా పెట్టేసుకొని, కాకపోతే మీరు పెట్టేటప్పుడు ఉక్స్ సైడ్ కొంచెం ఎక్కువగా పెట్టండి పైకి. క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పైకి పెట్టాలన్నమాట. సన్న క్లాత్ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇంకొకసారి చూపిస్తాను క్లియర్. క్రాస్ బెల్ట్ వరకు ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి మార్చేసుకోవాలి. ఆ క్రాస్ బెల్ట్ లోపలికి మార్చేసుకొని ఫ్రంట్ పార్ట్ మీద కుట్టు పడకుండా ఈ విధంగా పాదమందం ఖర్చుతో కుట్టు వేసేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ మొత్తం దీని లోపల ఉండిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఇంకొకటి చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే ఇంకొకటి కూడా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి నెట్టేసేయాలి. కుట్టు కింద అస్సలు పడకూడదు. మనం దీన్ని లాగేస్తే మనకి ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్ మెథడ్, ఈజీ మెథడ్ అనమాట. చూడండి నేను లాగేస్తున్నాను. దాంట్లోంచి కొంచెం బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ మెథడ్, కానీ చాలా ఈజీగా వస్తుంది, సింపుల్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ మాత్రం దీని తర్వాతనే ఇంకొకటి అండి. ఇలా వేసిందే బాగా ఫినిషింగ్ వస్తుందన్నమాట. చూడండి నాకు 2 ఫ్రంట్ సైడ్లు సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజపట్టి అయితే వేసుకుందాం మనము. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఒక పాదం మందం అంతే, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజపట్టి కోసం అయితే క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 1.5 ఇంచ్ వెడల్పుతో అయితే కట్ చేసేసానండి. 2 కట్ చేశాను. ఎందుకంటే కాజా సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ వేస్తాము, లైనింగ్ క్లాత్ వేస్తాం కదా, దానికోసం అయితే 2 ఇంచుల క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కాజా పట్టి కోసం అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి, దాని కింద లైనింగ్ పెట్టుకోవాలి కాజా పట్టి కోసం. ఇది చూడండి ఎటువైపు నా కాజా పట్టి ఉందనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నాకు వచ్చేసి లెఫ్ట్కి ఉందండి, దీనికి లెఫ్ట్కి ఉంది. ఎవరికైనా లెఫ్ట్కే ఉంటుంది, ఎవరికో ఒకరికి రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలి. నాకు లెఫ్ట్కి వచ్చేసి కాజా పట్టి, రైట్కి వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్, దాని కింద లైనింగ్ క్లాత్ ఆ విధంగా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. పాదమందం ఖర్చుతో పై వరకు కింది నుంచి వేయాలన్నమాట. కాజా పట్టు వచ్చేసి కింది నుంచి వేయాలి, ఉక్స్ పట్టు వచ్చేసి పైనుంచి వేయాలి. ఇది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, మనం తీసుకున్న 2 ఇంచుల క్లాత్ని ఇలా మిడిల్కి మార్చేసుకుంటే ఒకేసారి అయిపోతుంది అనమాట. పైన కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని మిడిల్లో చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇది ఉక్స్ పట్టి మాత్రమే పెట్టుకోండి, కాజా పట్టికి అవసరం లేదు. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు రెండింటికి కూడా పైన లోడింగ్ స్టిచ్ ఈ విధంగా పై వైపున లోడింగ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ అలాగే ఉక్స్ పట్టికి కూడా పైనుంచి కుట్టు వేయడం వల్ల మనకు తిప్పేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు ఉక్స్ సైడ్ ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, పై వైపున ఉన్న క్లాత్ లోపలికి మార్చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్చేసి ఇలా కుట్టు వేయాలి. కింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మార్చుకోవాలి ఫినిషింగ్ కోసం. ఇప్పుడు ఉక్స్ పట్టికి కూడా సేమ్ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మార్చేసుకొని మొత్తం క్లాత్ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కుట్టాం కదా, అది మొత్తం ఇలా లోపలికి మార్చేసుకోవాలి. ఉక్స్ సైడ్ వచ్చేసి లోపలికి రావాలి. మనం తీసుకున్న క్లాత్ మొత్తం లోపల సైడ్ మందంగా వస్తుంది, దానికి మనం ఉక్స్ పెట్టుకుంటాం అనమాట. కాజా సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా రావాలి. మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ విధంగా లోపల వైపు మార్చేసుకొని ఒక కుట్టు వేసుకొని దాని పక్కనే ఇంకొక కుట్టు, అవి రెండింటి మధ్యలో కాజా పోయాలన్నమాట మనం. చూడండి ఈ విధంగా వేసేసుకొని
పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని రెండు సమానంగా వచ్చాయో లేదో చూసుకుంటే మనకు సమానంగా వచ్చాయి. ఒక సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ పైపింగ్ వేస్తానండి. బ్లాక్ కలర్ క్లాత్తో వేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా రెండు సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేయాలి. నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఏం చెప్తాము, నెక్ వైపు స్లోప్ ఇవ్వండి అని చెప్తాం. ఈ బ్లౌజ్కి వచ్చేసి పార్ట్ నెక్ కదా, మనకు షోల్డర్ వైపు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అటువైపు స్లోప్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసేసి కొద్దిగా స్లోప్ అటువైపు ఇస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇది షోల్డర్ పెద్దగా ఉంటుంది, మనకి బ్రాడ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా వేసేసుకొని సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే ఎక్స్ట్రా ఉన్న క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ అండి, బ్లాక్ కలర్ క్లాత్తో వేసేస్తున్నాను. క్రాస్గా 1.5 ఇంచుతో కట్ చేసుకున్నాను నేను క్లాత్. ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలన్నీ ముక్కలన్నీ. ఓన్లీ నెక్ మాత్రమే పైపింగ్ వేస్తున్నాను. బ్లాక్ కలర్ సెల్ఫ్ కలర్గా ఉంటుందని చెప్పేసి బ్లాక్ కలర్తో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తము. జాయింట్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్చేసుకొని ఫస్ట్ కుట్టు అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా 1/2 ఇంచ్ మార్చేసుకొని మొత్తం చివరి వరకు ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. మొత్తం చివరి వరకు వేసుకున్న తర్వాత ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒకటే లెవెల్లో మర్చుకోవాలండి. క్లాత్ అనేది ఒకటే లెవెల్లో తీసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఏమైనా ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులుగా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని నెక్ వైపు ఈ విధంగా లోపలికి మార్చేసుకొని ఇలా అయితే పైన మనం మెడపట్టి ఎలా వేస్తామో అదే విధంగా పాదం మందం ఖర్చుతో నెక్కు లాగకూడదు, పైపింగ్ క్లాత్ లాగకూడదండి. పాదం మీదకి రెండు క్లాతులు సమానంగా పెట్టుకొని ఒకటే లెవెల్లో ఖర్చు పట్టుకొని కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి వరకు. పైపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇలా చివరి వరకు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం టక్స్ పెట్టుకోవాలండి. రౌండ్ తిరిగే దగ్గర, ఇక్కడ షేప్ ఉన్న దగ్గర మొత్తం ఈ విధంగా టక్స్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకొని దీని లోపల థ్రెడ్ పెట్టి థ్రెడ్ ఎంత ఉందో అంత క్లాతే మనకు బయటికి కనిపించేటట్టు టైట్గా మట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇది మన చేతుల్లోనే ఉంటుందండి వేసే విధానం అనేది. ఇప్పుడు మనం లోపలికి మట్ చేసింది ఉల్టా తీసేసుకొని దాని లోపల థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలన్నమాట. మనకు థ్రెడ్ మాత్రమే కనిపించాలి, ఎక్స్ట్రా క్లాత్ అస్సలు ఉండకూడదు. థ్రెడ్కు చుట్టుకున్న క్లాతే మనకు పైపింగ్గా కనిపిస్తుంది. దాన్ని ఇలా టైట్గా పట్టేసుకొని మిగతా క్లాత్ మొత్తం లోపలికి మార్చేసుకొని ఆ కుట్టు అనేది థ్రెడ్ పైన పడకూడదు, బ్లౌజ్ పైన పడకూడదు, ఆ మిడిల్లో కుట్టు పడాలి. మనం వేసే కుట్టు థ్రెడ్ పక్కన పడేటట్టు కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కనుక మీరు వేసుకుంటూ వచ్చారంటే మీకు ఈ చేతిలో పట్టుకోవడంలోనే ఉంటుందండి. పైపింగ్ మీకు మాకు రావట్లేదు అంటారు. మీ చేతితో పట్టుకునే విధానంలోనే ఉంటుంది. ఎంత టైట్గా పట్టుకుంటే థ్రెడ్ని అంత టైట్గా వస్తుంది. కుట్టు వేసే విధానం కూడా చూడండి, నేను జూమ్ చేశాను ఇక్కడ. నేను థ్రెడ్ పక్కన వేస్తున్నాను అనమాట. నేను సింగిల్ పాదం ఏమీ వాడట్లేదు, నార్మల్ పాదంతోనే థ్రెడ్ పక్కన కుట్టు పడేటట్టు వేసుకుంటే పైపింగ్ అనేది ఒకటే లెవెల్లో నీటి ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఈ విధంగా చివరి వరకు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న తాడు కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మార్చేసుకొని చివరి వరకు కుట్టేసేసి లోపల వైపు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది కదా క్లాత్, దానికి వచ్చేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను ఇక్కడ. చూడండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని లోపల వైపున ఇంకొక స్టిచ్ చుట్టూరా ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ నా దగ్గర పాలిస్టర్ వేసానండి. అంటే కొంచెం మంచి క్వాలిటీ పాలిస్టరే. నా దగ్గర సిల్క్ క్లాత్ అనేది అయిపోయిందనమాట. అందుకని నేను కొంచెం అక్కడక్కడ టక్స్ ఇచ్చాను లోపల వైపున కూడా. అలా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే పట్టినట్టు కాకుండా నీట్గా వస్తుందన్నమాట. దానిపైన కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. మన నెక్కు పైపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి అయితే హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసుకుంటామండి. చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని రెండు షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని నేను ఎక్స్ట్రాగా ఉంటే క్లాత్ కట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎటువైపు ఉందో మనకు అటువైపు ఫ్రంట్ పార్ట్లో తీసేది వచ్చేటట్టుగా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి పాదం మందం ఖర్చుతో లాగకుండా ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఒక్క సైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ సేమ్ అలానే వేసేయాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అదే షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ అటువైపే ఉల్టా తిప్పేసి వేసుకుంటూ మాత్రం రాకూడదండి, ఫినిషింగ్ పోతుంది. షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే వేయాలి. వేస్తే మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ అనేది. అదే పాదం మందం ఖర్చుతో ఇలా రెండు సమానంగా పట్టేసుకుంటూ లాగకుండా రెండు పాదం మందం ఖర్చుతో మీరు ఖర్చులో ఎంత పట్టుకుంటారనేది మీకు తెలుస్తుంది కదా, అంతే పట్టేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా అలా పడితే కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు పోతాయండి.
చూడండి ఇక్కడ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా షోల్డర్కి ఎదురుగా ఒక కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తీసేసి పట్టేసుకొని రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా పట్టేసుకోవాలి. ఇక్కడ మీకు ప్లస్ గుర్తు రాకుండా ఉండడానికి ఇది ఒక కారణం అండి. ఏదైనా ఒక పార్ట్ స్టిచ్చింగ్లో కొంచెం కిందికి రావచ్చు. ఇప్పుడు చూడండి నాకు ఒక పాదం మందం వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చిందనమాట. అది ఇక్కడ కవర్ చేసుకోవాలి. చంక కింద కుట్టు ఉంటుంది కదా ఫ్రంట్ సైడు, అక్కడ ఆ పాదం మందం కుట్టు లోపలికి వేసేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. నేను ఇంకా ఇక్కడ సైడ్ కూడా వేసేస్తున్నాను చూడండి. లోపల సైడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను ఆ పాదం మందం కుట్టు అనేది లోపలికి వేసేసాను. ఇలా వేసుకోవడం వల్ల మీకు ప్లస్ గుర్తు వచ్చేస్తుంది, బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి చివరిన ఒక కుట్టు అయితే వేస్తున్నాను. డైరెక్ట్ టైట్ కుట్టు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేను ఫస్ట్ అయితే చివరిన ఒక కుట్టు వేసేసి తర్వాత టైట్ కుట్లు వేస్తానన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ సేమ్ అండి. నేను ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నేను వేసింది షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేసేసాను, కానీ నాకు మిస్ అయిపోయింది అనమాట. నేను ఎందుకో వీడియో ఆపాను, మళ్ళీ ఆన్ చేయనట్టున్నాను. నేను ఇంకొక సైడ్ వేసింది అయితే చూపించలేకపోయాను. చూడండి ఫ్రంట్ సైడ్ పెట్టేసుకొని సేమ్ అదే విధంగా వేసేసాను. అంటే హ్యాండ్ జెయింటింగ్ వీడియో అయితే ఉంది, కానీ చివరి వరకు కుట్లేసింది అయితే లేదండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే సేమ్ మనం షోల్డర్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారి వేసిన తర్వాత అప్పుడే ఉల్టా తిప్పేసి మొత్తం డబల్ స్టిచ్ చూపిస్తారు కదా. మీకు చిన్న టిప్ ఏంటంటే దీని ఒక్క కుట్టు వేసిన తర్వాత రెండు సమానంగా పట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఏమైనా ఫ్రంట్ సైడో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాగా ఉంటే చంక కింద కుట్ల దగ్గర పట్టేసుకోవాలి. నాకు ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా పాదం మందం వచ్చిందనమాట. ఆ పాదం మందం ఖర్చు ఫ్రంట్ సైడ్ ఖర్చులో చంక కింద కుట్టులో పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిన ఒక కుట్టు అయితే వేసేసుకున్నానండి. ఈ హ్యాండ్కే టైట్ కుట్లు వేసింది అయితే లేదండి. ఇక్కడ నేను మిస్ అయిపోయాను. ఒక హ్యాండ్కి వేసింది అయితే క్లియర్గా ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి ఈ బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారండి. నేను ఫుల్ వేసేయాలన్నమాట. ఎలా వేసేస్తానంటే సైజ్ బ్లౌజ్ ఇలా నీట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి నాకు తెలిసిపోతుంది ఎలా వేస్తే సరిపోతుంది అనేది. ఈ విధంగా గీసేసుకొని చంక కింద టైట్ కుట్టు నేను ఎక్కడికైతే టక్స్ పెట్టుకుందో అక్కడికే వచ్చిందండి. ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ చక్క కింద ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను టక్స్ పెట్టిన దగ్గరకే వచ్చింది, అందుకే చెస్టులు చూసుకోండి అని చెప్పేది. ఇప్పుడు చివరిని వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ అలా మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ రెండు ఇలా సమానంగా మట్ చేసుకొని ఎక్కడికి అవసరం మన కుట్టు అనేది ఒక్కసారి చెక్ చేసుకొని కింద పైన మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టు వేసేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ విప్పుకోవాలి, టైట్ కుట్టు అయిపోయింది, లూజ్ అయిపోయింది అనేది ఏమీ ఉండకుండా వచ్చేస్తుంది. దాన్ని రప్పిచ్చేసుకొని దాని పక్కనే పావించు గ్యాప్తో కుట్టు వేయాలి. కుట్టు పైన కుట్టు అస్సలు వేయకూడదండి. పావించి గ్యాప్తో 3 లేదా 4 కుట్లు వేసుకోండి. నేనైతే చివరిన ఒక కుట్టు వేసాను కదా, ఇప్పుడు ఒక 3 కుట్లు వేస్తే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడేనండి ఇంకొక హ్యాండ్కు వేసిన స్టిచ్చెస్ అయితే మిస్ అయిపోయింది నాకు. ఈ చివరిన వేసింది మిస్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు వేసేసాను, చంక కింద కుట్టు వరకు అయితే వేసేసాను, తర్వాత మిస్ అయిపోయింది. చూడండి మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఇప్పటి నుంచి మన ఛానల్లో వస్తాయండి. కటింగే కాదు, ఏమైనా స్పెషల్గా కుట్టిన డిజైన్స్ ఉంటే కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి మేము చివరి వరకు చూసామని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.